ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? డబ్బులు. నేను పంపిస్తానని చెప్పాను కదా. నేను పంపిస్తానయ్యా. డబ్బులు. ధర్మరాజు, అమ్యూజ్మెంట్ పార్కు అయ్యగారు ఏమీ కాదయ్యా. అసలు ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఏమి లెక్కడుకో ధర్మరాజు. ఇదిగా నిన్న ఆ పిల్ల డాన్స్ చేసింది చూడు. ఎవరు? రజని. నీ ధర్మం నువ్వు నెరవేర్చావు, వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాడు. ధర్మరాజు కదా, ఆ చెయ్యక్క నేను తీసే ఎవరైనా చూస్తే బాగుండదు. ఇంతమంది ఆడపిల్లల్ని విదేశాలు ఎగుమతి చేసేవాడు ఈ ఒక్క ఆడపిల్లని దగ్గర ఎందుకు కట్టే పెట్టుకున్నాడో తెలుసా? కొంపతీసి ఉంచుకున్నాడేమో. నీ తలకాయ. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాడు ఒళ్ళెల్లా విషమే. పొరపాటున ఏ అమ్మాయి మీదైనా చెయ్యి వేశాడో అది చటీమని చచ్చూరుకుంటుంది. అది నిజమేనండి. ఈ అమ్మాయి బంగారు బాతు కదండి, డాన్స్ చేసి డబ్బు సంపాదిస్తుంది, అందుకని అలా ఉంచేస్తుంటాడు. అన్నట్టు ఆ అబ్బాయి అమెరికా నుంచి వచ్చేది ఈవేళే కదా? అదేమిటండి, జైలు నుంచి కదా వచ్చి. అమెరికా నుంచి. అవునవును. ఇదిగో అబ్బాయి జైలు దగ్గర ఎదురు చూస్తుంటాడు, వెళ్ళి తీసుకురా. దారిలో అమెరికా ఎలా ఉంటుందో ఏమిటో చెప్పు.